ప్రైజ్ లార్డ్. పరమగీత గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం చదివి 2 నుంచి 4 దాకా చదివే. ఎవరు చదువుతారా? పరమగీత గ్రంథం 1వ అధ్యాయం 2 నుంచి 4 దాకా. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనును గాక. నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము. నీవు పూసుకొను పరిమళ తైలము సువాసన గలది. నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము. కన్యకలు నిన్ను ప్రేమించుదురు. నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము. రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకొనెను. నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించెదము. ద్రాక్షారసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించెదము. యథార్థమైన మనస్సుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు. Praise the Lord. Hallelujah. Hallelujah. ఓకే, సో ఎప్పటి మామూలుగానే మీరంతా నా వైపు చూస్తూ వినాలి. మీరు మరుగై వినడానికి లేదు. నన్ను చూస్తూ శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినాలి. మీ స్పందన నాకు తెలియాలి. అట్లా తెలియకుండా నేను ఏదో స్టూడియోలో కూర్చున్నట్టు కెమెరా ముందు ఒక్కనే ఉండి ఎవరు లేకపోయినా ప్రభువునందు గురిలోనో అని మాట్లాడటం నాకు ఇబ్బంది. కనుక నన్ను చూస్తూ వినాలని మీకు అనిపించకపోయినా మిమ్మల్ని చూస్తూ చెప్పాలని నాకు ఉంటుంది. సో నా వైపు చూస్తాను నేను. రైట్, ఇది నా ప్రభు నాకు ఇస్తున్నటువంటి ఒక మంచి ఈ ఉదయం వేకుజామునే ప్రభు ఈ సందేశాన్ని నా హృదయంలో ఉంచారు. ఇక్కడ ప్రియురాలు ప్రియుడు సంభాషణ మనకు తెలుసు. ప్రియురాలు ఎత్తబడే సంఘం, ప్రియుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఈ ప్రియురాలు ప్రభువైన యేసుక్రీస్తు ఏమని మాట్లాడుతోంది అంటే ఆయన ప్రేమను గురించి వర్ణిస్తుంది. ఏమని వర్ణిస్తుంది ఆయన ప్రేమను గురించి? నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురం. కన్యకలు నిన్ను ప్రేమిస్తారు. మళ్ళీ ముగింపులో ద్రాక్షారసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరిస్తారు. అంటే ఒకసారి ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా దేవుని ప్రేమను రుచి చూస్తే మరలా అదే కావాలని కోరుకుంటారట. దాన్ని పదే పదే జ్ఞాపకం చేసుకుంటారట. అంటే జీవితాన్ని బాగా అనుభవించిన వారే కాదు, కన్యకులు కూడా ఆ ప్రేమనే కోరుకుంటున్నారు. ఒకసారి అనుభవించిన వారు కూడా ఆ ప్రేమనే కోరుకుంటున్నారు. అంటే ఒకసారి అనుభవించిన వాళ్ళు, కొత్త వాళ్ళు, ఈ భావన ఏమిటి అర్థం? నూతనంగా రక్షణలోకి వచ్చిన వాళ్ళు కానీ, చాలా కాలంగా భక్తిలో ఉన్నవారు కానీ, అందరూ కూడా అదే ద్రాక్షారసాన్ని కోరుకుంటున్నారు. ఇలా పోల్చడం ఇబ్బంది అనిపించవచ్చేమో కానీ నేను నెగిటివ్ గా మాట్లాడడం లేదు. ద్రాక్షారసం ఎలాంటి ఒక తృప్తినిస్తుందో, ద్రాక్షారసం ఎలా బాధలను మర్చిపోయేలా చేస్తుందో, ద్రాక్షారసం వ్యక్తిని మిగతా ప్రపంచం నుండి మైమరిచిపోయేలా చేస్తుందో, దేవుని ప్రేమ అలా చేస్తుంది. ఆమేన్. యేసయ్య ప్రేమ అలా చేస్తుంది. ఆమేన్ అని ఇక్కడ రాయబడి ఉంది. సో it may be odd to somebody if you compare the love of God, Jesus, with wine. మంచి అసలు వినడానికి బాగలేదు. దట్ ఈస్ నాన్ సెన్స్ అనిపిస్తుంది. ఒక పోలిక మాత్రమే, అది ఆ సందర్భానికి మాత్రమే. నేను మొదటి దినాన ఆ మాట అన్నాను, ఏ సాదృశ్యమైన ఆ సందర్భానికే పరిమితం. ఇక్కడ గొర్రెపిల్ల అనగా ఎప్పుడు గొర్రెపిల్ల కాదు, ఆయన సింహం. నీరు దేవుని వాక్యానికి గుర్తు కాబట్టి నీరు ఎక్కడ కనపడిన వాక్యం కాదు. ఇంకో చోట నీరు పరిశుద్ధాత్మ గుర్తు, నీరు అన్ని జనులకు గుర్తు, పలు రకాలుగా ఉంది. కనుక ఒక సాదృశ్యం, ఓహో నీరంటే వాక్యాన్ని రాసి పెట్టుకుని ఆడ నీరు కనపడిన వాక్యాన్ని దాన్ని అప్లై చేస్తే ఘోరం ఉంటుంది. దానికే తిమోతికి రాస్తూ పౌలు గారు అంటాడు, సత్యవాక్యమును సరిగా విభజించడానికి నువ్వు నేర్చుకోవాలన్నా అని చెప్పేసి మాట్లాడతాడు. అంటే డివైడింగ్ ద వర్డ్ ఇన్ ఎ ప్రాపర్ వే. ఏ వాక్యాన్ని దేనికి విరవాలి, దేంతో కలపాలి, అది తెలియకపోతే బోధకుని ఆత్మ ఉన్నట్టు కాదు, నేర్చుకున్నట్టు కాదు. ఎందుకంటే
One cannot simply teach the world from his own experiences. It is not allowed. Everybody can have his own experience, different experiences. So all these experiences cannot be a proper teaching, a lesson to the church. That cannot be accepted. You come and you share your opinion, I share my opinion. What is the essence of the whole topic, subject? It will go somewhere. So that is the reason I strongly tell the people not to teach from your own experiences. You can take your experience as an example, which is already established truth. To support, to explain the established truth, you can use your experience. Amen. But if you want to make the experience as a teaching, that is nonsense. Amen. Praise God. అలాంటి బోధకుని ఆత్మ ఎందుకు, అపోస్తలులు ఎందుకు, ప్రవక్తలు ఎందుకు, సువార్తికులు ఎందుకు, కాపరులు ఎందుకు, ఉపదేశకులు ఎందుకు? కనుక ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది బోధించేటానికి లేదు. దానికి ఒక పిలుపు, ఏర్పాటు, సమర్పణ, ఆసక్తి, భక్తి, శ్రద్ధ, గత రాత్రి చెప్పుకున్నట్టు అన్ని పోగేసుకొని, సమకూర్చుకొని, కాల్చుకొని, తయారు చేసుకొని ఇంత ఓపిక ఉండాలి. Amen. అంత ఓపిక లేదనుకోండి, ఓపిక ఉన్నవాడు చెప్తాడు ప్రశాంతి కిందమే తీసుకొచ్చి గింజలు తీసుకొచ్చి ఆ రకంగా తిందామంటే అది ఆహారం కడుపు నొప్పి వస్తుంది, అరగదు. You cannot simply have the manna as you collected from the field. From manna to roti. There are 7 stages of there. Hallelujah. అవన్నీ చేస్తే రోటీ అవుతుంది. Amen. ప్రతి ఉదయం సమకూర్చుకోవాలి. 2 రోట్లో దంచాలి. 3 నీళ్ళు కలుపు. పిండి చేసి దాన్ని చక్కగా జల్లెడ బట్టి చేసి తర్వాత నీళ్లు కలిపి ఉప్పు కలిపి రొట్టె చేసి నిప్పుల మీద కాల్చి అప్పుడు తినాలి. It is not so much. It takes a very painful process to prepare a roti from manna. Amen. కనుక ఏదో ఒకటి చెప్పేద్దామంటే కొత్త. ఈ పూట మనం ధ్యానం చేస్తున్న విషయం ఏంటంటే యేసయ్య ప్రేమ. Amen. ఆమేన్. Amen. ఇంక యేసయ్య ప్రేమను గురించి మనం ధ్యానించడం స్టార్ట్ చేస్తే, మాట్లాడడం స్టార్ట్ చేస్తే మన అనుభవాల్లోకి వెళ్తాం. హృదయం పగిలిపోద్ది, కన్నీరు వస్తుంటది. అసలు ఇంకా దాన్ని సాఫీగా ముందుకు సాగించలే. ఇంకేదైనా సబ్జెక్ట్ అయితే మాట్లాడవచ్చు, ప్రేమ గురించి మాట్లాడాలంటే చాలా కష్టం. కానీ ఈ పూటకి ప్రభు మనకి ఇచ్చినటువంటి అంశం యేసయ్య ప్రేమ. యేసయ్య ప్రేమట చాలా కాలంగా అనుభవిస్తున్న వాళ్ళకి, ఇప్పుడే కొత్తగా టేస్ట్ చూసిన వాళ్ళకి కూడా ఒకే మాధుర్యాన్ని ఇస్తుందట. అది ప్రపంచాన్ని మర్చిపోయేలా చేస్తుందట, మరలా స్మరించేలా చేస్తుందట. ఇంకా పరమగీతాలు 8వ అధ్యాయంలో ఏమంటాడంటే, పరమగీతాలు 8లో ఏమంటాడు తెలిసిన, ప్రేమ మరణమంత బలవంతమైనది అంటాడు. బలమైనది అనలేదు, బలవంతం. బలానికి బలవంతానికి తేడా ఉంది కదండి. బలవంతమైనది అంటే అర్థం ఏంటి తెలుసా? ఆయన జోబులో 100 రూపాయలు ఉన్నాయి, ఆయన వద్దంటున్నా ఇష్టం లేకపోతే నేను బలవంతంగా లాగేసుకుంటే దాని పేరు బలవంతంగా తీసుకోండి. యేసయ్య ప్రేమ మరణమంత బలవంతమైనది. ప్రేమను మరణంతో పోల్చాడు. మనకి ఇష్టమైద్దా? The love of God can force you like death అంటాడు. How can we compare the love of God with death? ठीक नहीं लग रहा है. అక్కడ సబ్జెక్ట్ ఏంటంటే ఇలా చూడండి, మన ప్రియులు ఎవరైనా చనిపోయారు అనుకోండి, అయ్యో మన సొంతాలు చనిపోతే ఎలా ఎడపోతే ఏం బాగుంటుందని ఎడతామన్నా. మనకు అసలు మంచి హ్యాపీ మూడ్లో ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తున్న టైంలో వార్త వచ్చిన గుండె పగిలి మనకి తెలియకుండా అప్రయత్నంగా కన్నీరు వచ్చేస్తుంది. బలవంతంగా రప్పించుతుంది, మరణకున్న బలం అది. రెండోది చెప్తా, మంచి ఆరోగ్యవంతులు, చాలా బలంగా ఉన్నాం, బండలెత్తి పడేయగలం, ఫుల్ బిర్యానీ తిన్నాం, కానీ వార్త వస్తే కుప్పకూలిపోతాం. ఏమైతుందంటే వెరీ నెక్స్ట్ మూమెంట్ ఎవడైనా చేయబట్టుకొని నడిపించాలని చూస్తాడు మనల్ని.
అంత ఉనికిపోతుంటాం. అంటే ఫిజికల్గా వీక్ అయ్యాము మనం, ఫిజికల్గా కూడా వీక్ అయ్యాము ఆ క్షణానికి. ఎందుకు? ఈ మరణం అనేది ఉందే మన సంతోషాన్ని, మన ఆరోగ్యాన్ని, మన బలాన్ని బలవంతంగా లాగేసుకుంటుంది. ఫోర్స్ఫుల్లీ. అప్పటికప్పుడు ఏమైపోతుందో బలం తెలియదు, కొప్పుకూలిపోతాం. ఎవరైనా సహాయం కావాలి మనకి, సొంతంగా ప్రయాణం చేయలేము. మరణానికి ఉన్న దుర్మార్గమైన స్వభావం బలవంతంగా మన బలాన్ని, మన ఆరోగ్యాన్ని, మన సంతోషాన్ని లాగేసుకుంటుంది. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ డెత్. ఇట్ రూల్స్, గవర్న్స్, forcefully takes all our strength, happiness, whatever we have. అయితే ఈ ప్రేమ, ఈ మరణం ఎలాగైతే బలవంతంగా లాగేసుకుంటుందో, యేసయ్య ప్రేమ కూడా అంతే బలవంతంగా నిమ్మలు తీసుకొచ్చి ఆమేన్. మరణం మన సంతోషాన్ని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఎంత బలవంతంగా లాగేసుకుంటుందో, యేసయ్య ప్రేమ అంతే బలవంతంగా, మన ప్రమేయం లేకుండా, ప్రయత్నం లేకుండా, మనం సపోర్ట్ చేయకపోయిన బలవంతంగా శక్తిని, ఆనందాన్ని, సంతోషాన్ని మరలా తీసుకొచ్చి అమలు చేస్తుంది. మీరు ఇంత మౌనంగా ఉన్నారంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. యేసయ్య ప్రేమ ఇంత బలవంతంగా నీ జీవితంలో మార్పులు చేస్తుందంటే నా మమ్మ అడుగుతుంది, నేనేం చెప్పలేను అసలు. జ్ఞాపకార్థ కూడా కాదు హల్లెలూయా. హల్లెలూయా. పిల్లగాలు కొత్తగా ఇల్లు పెట్టుకొని, ఎవరం పెట్టుకొని, ఏసు రక్తం ఇచ్చి అందరం పిలిచి కూటమి పెట్టుకుంటే ఎంత హుషారుగా ఉండాలి అసలు మనం. అని చేత నా మనం ఏమిటంటే, యేసయ్య ప్రేమ చాలా బలవంతంగా, నాకు చాలా ఇష్టమైన మాట, బలవంతంగా పరిస్థితులు మార్చుతుంది. ఆమేన్. ఆమేన్. అంటే నీ మరి unless you separate the Holy Spirit God, He cannot do anything in your life. It sounds good, but when the matter comes to God's love, చుచ్చు చేస్తాడు లోపలికి, అది చేస్తాడు. ఆమేన్. Even to the person who never cooperates with the Holy Spirit God, the love of God can do something in his life. ఆమేన్. That is what the beauty of God's love in our lives. Yes. అద్భుతం అంటే నేను అనుభవించాను చాలాసార్లు. ఈ సెటప్, ఈ పరిస్థితులు, ఈ నిందలు, ఈ అవమానాలు అంటే మనం పరిచయం చేయలేము. శనివారమే భయంకర వార్తలు వచ్చాయనుకోండి, అవమానాలు వచ్చాయి, నిందలు వచ్చాయనుకోండి, మనం భయంకరంగా ఇబ్బందులు పెట్టారనుకోండి, గుండె పగిలి ఏడ్చామనుకోండి, సండే మార్నింగ్ 5 o'clock సర్వీస్కి మన ముఖం ఎట్లుంటుంది? రాత్రి అంతా ఏడిచి చాలాసార్లు విశ్వాసంలో నాకు దగ్గర కొన్ని బిడ్డలు ఇంక రేపు ఆరాధనలు ఎలా ఉంటాయో, ఆయన చాలా బాధ పెట్టారు, ఆయన చాలా గాయపరిచారు, రేపు పరిస్థితి ఎట్లా ఉంటుందో అని చాలా దిగులుతూ ఉంటారు అందరూ. నేను కూడా అలాంటి ఒక దుఃఖంతోనే పడుకుంటాను. ఉదయం మైక్ పట్టుకునేపాటికి అసలు రాత్రికి అవును ఒక ₹1,00,00,000 లాటరీ తగిలింది అనుకుంటుంది నమ్మ. వీడైనా నిందించబడ్డవాడు, అవమానపరచబడ్డాడు, రాత్రి అంతా ఏడుచోడు వీడైనా, ఒంటి గంట దాకా పొర్లి బాధపడవాడు వీడైనా అనిపిస్తుంది ప్రజలకి. హల్లెలూయా. It is not that I prepared to address the congregation. It is the love of God strengthened me. Amen. 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 Even without my cooperation. That's what my point is. కనుక దేవుని ప్రేమ మధురమైనది. Amen. దేవుని ప్రేమ మరువలేనిది. Amen. 3 దేవుని ప్రేమ బలవంతమైనది. Amen. హల్లెలూయా. నేను మొత్తం బైబిల్ అంతట్లోకి వెళ్ళకుండా పరమగీతాల్లో ఉన్న ముచ్చటే చెప్పాను. ఇప్పుడు దేవుని ప్రేమ ఎందుకు ఎంత గొప్పది? ఇంక దేవుని ప్రేమ మీద ఆరాధించడం స్టార్ట్ చేస్తే రాజీవ్ గారి పాటలు నన్ను తెమలుకోవడం ఎటు పోతే యూట్యూబ్లో ఎప్పుడైనా మీరు ఖాళీ ఉన్నప్పుడు చూడండి. అది మరువజాలని ప్రేమ మారని యేసు ప్రేమ ఇదిగో కలువరి సిలువ ప్రేమ మరపురానిది మధురమిది. హల్లెలూయా. హల్లెలూయా. ఇక అది ఎంతసేపు పట్టుతో ఆరాధన మేము దానికి మేము టైం సెట్ చేసుకొని కూర్చోం. అవసరమైతే కొన్నిసార్లు మా సంఘ ఆరాధనలో వాక్య సమయమైనా కుదిస్తాము తప్ప ఆరాధన సమయం మాత్రం కుదించాం. ఎందుకంటే వెరీ రీజన్ ఆఫ్ గ్యాదరింగ్ టుగెదర్ as a church of God,
not to teach all the time, but to worship the Lord. Amen. 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 So uncompromised worship all the time. దేవునికి స్తోత్రం కలుగునగాక. Hallelujah. మాకేంటంటే కాస్త ధరువు లేదా స్వామికి పూర్వకరం అందరికి కాస్త రిజం సపోర్ట్ ఇస్తే చాలు. ఇక చాలు. దేవునికి స్తోత్రం కలుగునగాక. సకల వాయిద్యాలు సమకూడినంత సంతోషపడిపోతాం. కష్ట తాళం సరిగ్గా దొరికిందో అమ్మయ్య. దేవుని కృపలోకి వచ్చి కిరణ్ గారు ఉన్నారు, ఈ తమ్ముడు ఉన్నాడు. మాకు కొంచెం ప్రాణం చెప్పలేని పరిస్థితి ఉంది. లేకపోతే ఇంకా అసలు ఏదో కరువు బాధితుల్లాగా వరద బాధితుల్లాగా ఉండేది ముఖం. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. Hallelujah. దేవునికి స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. ఎందుకంటే నేను సింపుల్ చెప్తానండి. మనం రేపు పొద్దున పరలోకానికి వెళ్ళకి కాసేపు వాక్యం కాసేపు ప్రార్థన ఏముంటాయా? నాన్ స్టాప్ వర్షిపేగా. Yeah. అంటే ఇక్కడ జరిగేదంతా ఏంటి? Amen. జరిగేదంతా ఏంటి? రిహార్సలే. Yes. All that we are doing in the name of church, ministry, whatever, prayers, just rehearsals Of worship. to become a better worshiper. Amen. హల్లెలూయా. కొన్ని కోట్ల సంవత్సరాలుగా నాన్ స్టాప్ గా దోతలు ఆరాధన చేస్తారు. మనం వెళ్ళి వాళ్ళకైనా సప్పగా సత్తుగా చేస్తే దరిద్రంగా ఉంటుంది. బెటర్ గా చేయడానికి ఎక్స్పెక్టేషన్స్ అన్ని పెంచుకున్నాడు యేసు ప్రభు. Amen. Hallelujah. There is a high expectation from God that my people will come from earth. Oh, amen. Better than angels. Hallelujah. Amen. Amen. Hallelujah. Hallelujah. అందుకని సప్పగా చల్లారిపోయి మనం కూర్చొని చూడు. రాండి ఉత్సాహించి పాడుదా. ఇడికి ఎగెత్తాడు అందరినీ రెండురా ఉత్సాహంగా పాడుతాడు. ఎవరు అటెన్షన్ నిలబడి చేతులు కట్టుకొని దావీదు వలెనే నాట్యమాడి తండ్రి దావీదు నాట్యం చేతులు కట్టుకొని పాడేదానికి మతి శుద్ధి ఉండాలి కదా. 47వ కీర్తన 7వ వచనంలో కింగ్ ఈస్ గాడ్ ఆఫ్ ఆల్, అవర్ కింగ్ ఈస్ గాడ్ ఆఫ్ ఆల్ ఎర్త్, సింగ్ ఈ ప్రైజెస్ విత్ అండర్స్టాండింగ్ అంటాడు. అర్థం చేసుకొని పాడాలి. మతి శుద్ధి లేకుండా ఏమంటే ఉత్సాహంతో ఇంపుగా వాయించుడి, గంభీర ధ్వనితో వాయించుడి, మోగు తలాలు వహించుడి, సకల వాయిద్యములు వాయించుడి, సకల ప్రాణులు వాయించుడి, గంభీర ధ్వని చెయ్యండి, ఏమండి రమ్యముగా పాడుడి. ఇన్ని చెప్పిన తర్వాత నాకు ఇలాగే వచ్చండి కుదరదు, నేర్చుకోవాలి. నేర్చుకునేదాకా కుదురుకు కూర్చోవాలి. Amen. ఎవరికైనా ఇబ్బంది కడితే సార్ నేను చేసింది ఉంది రక్తం ఇచ్చి. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. ఎందుకంటే పరలోకంలో ఆరాధన జరుగుతుందా లేదా? మాదిరి ప్రార్థన ఏమన్నా నీ చిత్తం పరలోకం నెరవేర్చినట్టు మాట్లాడరా ఎవరన్నా? పరలోకం ఏం జరుగుతుంది? ప్రార్థన, Worship. విజ్ఞాపన. అక్కడ జరిగేది ప్రేమ మీద ఆరాధన. రోజుకు మోసమా దరిద్రం పాడుగాను ఏమి లేవాడా? హల్లెలూయా. పెద్ద పెద్ద ఆశలు పెట్టుకెళ్ళాడు అక్కడ ఏమి లేవు. ఫలాలు గింజలు ఫ్రూట్స్ తగిడిగా ఖరాబ్ नहीं मिलेगा. हालेलुया. Hallelujah. जैसी तेरी मर्जी आसमान में पूरी होगी, वैसी तेरी मर्जी जगत में पूरी हो जाए. అది సిద్ధాంతం. నీ చిత్తం అక్కడ ఎలా జరుగుతుందో అక్కడే జరగాలి. అంతేగాని ఓ బోలోమనేగా నన్ను మెచ్చుకోలేదు, లేదు నాకు ఛాన్స్ నాకు బైక్ ఇవ్వలేదు, ఈ దగ్గర అక్కడ వచ్చేసేలా come back to the point we're talking about the love of God. Amen. Hallelujah. 3 points about the love of God. One is it is sweetest love. Second, love, unforgettable love. And 3, it's forcible love. Yes. You can enter in life, change everything, set everything, and come back with no time. Amen. That is the power of God's love. Amen. Amen. దేవుని ప్రేమ గురించి ఇలా మాట్లాడుకుంటున్నప్పుడు దేవుని ప్రేమ నిజంగా అంత గొప్పదా? యేసయ్య ప్రేమ పాడతాంగా. దేవుని ప్రేమ 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 ఇక అత్తుపంత ఉండదు మొదలెట్టామంటే మేము యేసు రక్తం ఇచ్చి. Amen. మరి ఈ ప్రేమ ఎందుకని ఎంత నిజంగానే యేసు ప్రేమ మధురమా? యేసు ప్రేమ బలవంతమైందా? యేసు ప్రేమ శక్తివంతమైందా? అది మరిచిపోలేనిదా అనే ప్రశ్నలు మీకు వస్తే
ఇవాళ ఆలస్యంగా మొదలు పెట్టాం కనుక ఆహార పదార్థాలు చల్లారిపోక ముందే త్వరగా ముగించాల్సిన నియమం ఒకటి కనబడుచున్నది కనుక 7 పాయింట్లు 7 నిమిషాల్లో చెప్పే ప్రయత్నం చేస్తాను. చాలాసార్లు అలా అనుకున్నాను, ఫెయిల్ అయ్యి ఈసారి ట్రై చేస్తాను. హల్లెలూయా. ఆయన నుంచి ఒక నిమిషం ఆ రెఫరెన్స్ Peter 3:8. Okay, 2 Peter chapter 3 verse 8. You can calculate the time. Amen. I said only 7 minutes. These 7 minutes has to be calculated according to 2 Peter chapter 3 verse 8. Amen. And that particular reference did not belong to this message. Only to help you by when you calculate the time. What is the 7 minutes? Hallelujah. 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 You have been hurried to return home before 10 p.m. Forget about it. Amen. Hallelujah. Hallelujah. ఎందుకు యేసయ్య ప్రేమ గొప్పది, శక్తివంతమైంది, బలవంతమైంది అనే ప్రశ్నలు మీరు అడిగితే నేను ఒక 7 మాటలు మీకు చెప్ప 7 మాటలు అనగానే సినిమా చేయగలను. అవును. నెంబర్ 1, ఆయన ప్రేమ ఎందుకు గొప్పదంటానో చెప్తాను మీకు నేను. ఒకటి, ఆయన తన స్వరూపం తన పోలికలో మనం చేశాడు. Amen. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అనడానికి నాకున్న మొదటి భావన. Are you getting my point? Yes. I'm trying to give you 7 wonderful reasons to understand God's love in your life. Is Jesus really loving me? Or is just a part of my game? He's just playing. He brought me something into the game and to kick me out and my time goes. There is nothing agape love and so and so. It's just his game. I'm told he's just enjoying me. No. దేవుడు ఈ లోకపు జీవిత నటనలో ఒక పావులుగా మనల్ని చేసుకుని ఆడుకుంటూ తమాషా చూడటం లేదు. ఆయన నిజంగా నన్ను ప్రేమిస్తున్నాడు అనడానికి యేసు మసీహ్ मुझे प्यार करता है. इसके लिए 7 reasons. I just want to remember you. There are 7 billion reasons. But I'm trying to give you 7 reasons for the next message. Amen. There is a song, you know, in English, 10,000 reasons. ఇంత బుడ్డోడు పాడుతుంటే పెద్దోడు పాటే కానీ ఒకసారి నేను ఫస్ట్ విన్నది ఇంత బుడ్డోడు పాటే. ఫస్ట్ ఆ బుడ్డోడు విని నేను పిచ్చెక్కిపోయాను. స్టార్ట్ చేసి 10,000 reasons. నేను ఫస్ట్ టైం వినగా చిన్న బుడ్డ పిల్లోడు పాడటం విని నేనేమనుకోదాం తెలిసిన ఇంత బుడ్డోడికి 10,000 కారణాలు ఉంటే నాకు ఎందుకు ఉండాలి. Amen. ఆ చిన్న బుడ్డోడు కాదనుకో అట్లా ఫీల్ అయ్యాను ఫస్ట్ టైం. ఆ చిన్న పిల్లోడు Hallelujah. విన్నాను, అది కూడా పెద్ద సీట్లో పెట్టుకొని విన్నాను. ఎక్స్క్యూజ్ మీ విని అది ఇంత చిన్న పిల్లడికే 10,000 కారణాలు ఉంటే దేవుని ఆరాధించడానికి, నాకని 10 కోట్ల కారణాలు ఉండాలి కదా Amen. అని అట్లా ఫీల్ అయి దేవుని ఆరాధించాను. Amen. కనుక I'm trying to give 7 reasons or 7 proofs that God is loving you. Amen. 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 The first reason is the Lord made you, the Lord created you in His own image likeness. Amen. ఆయన తన స్వరూపములో పోలికలో నన్ను చేశాడు. Amen. ఇంకో భాషలో చెప్పాలంటే ఆయన తన స్వరూపాన్ని తన పోలికను నాకు ఇచ్చాడు. Amen. నాకు ఏమి ఇచ్చాడు? ఇంకా ఉద్యోగం రానోడు, ఇంకా ఏమన్నా పొందలేనోడు, ఇంకా ఎదురు చూస్తున్నవాడు ఏమి ఇచ్చాట నాకు అనే ప్రశ్న వస్తుంది కదా. దానికి నా మొదటి జవాబు, God gave you His own image and likeness. Amen. He created you in His own image and likeness. Yes. Amen. ఎవరిని ఇస్తారా ప్రపంచంలో? ఒక రాజు తన రాజ్యంలో ప్రజలందరూ తనలాగా ఉండాలని కోరుకుంటాడా? ఒక స్త్రీ నటుడు ప్రజలందరూ తనలాగా ఉండాలనుకుంటాడా? ఒక స్త్రీ నటి ప్రజలందరూ తనలా ఉండాలని కోరుకుంటుందా? ఏ నటుడు, ఏ కళాకారుడు, ఏ క్రీడాకారుడు అందరూ నాలాగే ఉండాలని ఎవడో కోరుకోడు. అందరూ నాకన్నా తక్కువ ఉండాలని కోరుకుంటారు. అవునా కదా? Yes. ఈ ప్రపంచంలో no player, no artist, no actor, no actress, nobody can even imagine, expects the
రిమైనింగ్ వరల్డ్ షుడ్ బి లైక్ మీ ఎగ్జాక్ట్లీ. ఎవ్వడు అనుకోడట, Amen. ఒక యేసు మాత్రం. Hallelujah. Hallelujah. Yes. నేను క్రియేటర్ని, వాళ్ళు క్రియేచర్స్ కదా, అట్టెట కుదురుద్ది, మనంతా ఏం చేయకూడదు వాళ్ళకి అనుకోలేదు ఆయన. The reason why I am believing that God is loving me is He gave me His own image. He made me to resemble His glory in this Amen. world. Amen. Amen. He made me to Hallelujah. represent His authority, His Hallelujah. dominion in His world. Amen, Lord. Is not a proof that God is loving us, loving me. Yes. Amen. ఎవరిస్తారు భూమి మీద? ఇంకా ఏమైనా ఇవ్వాలి, పక్కన పెట్టమే బాబు, ఇచ్చింది చాలా. దీంట్లోంచి ఒక ₹1,00,00,000 స్వార్థ చెప్తాను మీకు. జస్ట్ ఒక మొక్క రేపు మీకు ఉపయోగపడుతుంది. టు షేర్ ద గుడ్ న్యూస్ టు సంబడి ఎల్స్ ఇన్ దిస్ వరల్డ్ who never knew Jesus Christ and His love. Let me tell you something. దేవుడు ఎలా ఉంటాడు? Who knows? Who knows? అందుకనే ప్రపంచంలో ఎన్నో మతాల వారు దేవుడు నిర్గుణుడు, నిరాకారుడు అని బోధిస్తారు. కానీ బైబిల్ చెప్పిన దేవుడు నిర్గుణుడు కాదు, సద్గుణుడు. Amen. దేవుడు నిరాకారుడు కాదు, మహా సౌందర్యవంతుడు, అతి కాంక్షణీయుడు, బహుసుందరుడు. Amen. Amen. ఆమేన్. Amen. ఎంతో సుందరుడు మతాను. నిరాకారం అది అడిగిపోయిన భూములు అంటాడు కదా దేవుడు. దేవుడికి అసలు ఆకారం ఉండదని భావిస్తున్నారు చాలా మంది. Many belief systems in this world, many faiths, many religions says God has no shape at all. He's just shapeless. నిర్గుణ, నిరాకార. Bible says he's so wonderful, handsome, beautiful. Amen. ఒక్కసారి ఆయన చూస్తేనంట కళ్ళు తిప్పుకోలేమంట. Amen. అతి సౌందర్యముడు, కాంక్షణీయుడు, అంటే కోరికలు ఆయన చూడాలి, ఆయన వెనక వెళ్ళిపోవాలి, ఆయన దగ్గర ఉండిపోవాలి, ఆయనే కావాలని పిచ్చి పట్టేస్తారు చూస్తే. ఒక మహాభక్తుడు ఒక్కసారి నీ దర్శన భాగ్యం నాకు ఇమ్మని బాగా ఏడ్చి ప్రార్థన చేశాడట. ప్రభు దర్శనం ఇచ్చారట. చాలు కదా, సాటిస్ఫై అయ్యావు కదా అంటే 2 రోజులు పోయిన తర్వాత మళ్ళీ ఒకసారి కనపడవా అన్నాడంట. పిచ్చి పిచ్చుకుంది అంటారా, ఒకసారి చాలు మొన్న ఏడ్చావు కదా అంటే, నిజమే ఒకసారి చూస్తే సరిపోద్ది అనుకున్నాను, కానీ నేను చూసింది గురించి ఎవరు చూడబుద్ది ఎత్తలేదు నాకు, రోజు కనపడతాను. ఎంత అద్భుతమైన స్టేట్మెంట్ కదా. నేను చూసిన కళ్ళతో నీకెవరిని చూడబుద్ది కావట్లేదు నాకు. ప్రతి అరుణోదయముని స్వరూప దర్శనం కలిగితే తప్ప నాకు తృప్తి లేదు. నా పొద్దున్నే స్తోత్ర ప్రార్థన చేస్తుందని నాకు కనపడితే అప్పుడు రోడ్డు మీద వెళ్తాను, నాకు చిరాకు వచ్చింది, లేకపోతే ఎవరు నచ్చలేదు భూమి మీద అన్నాడు. నిన్ను ఇంకా లోకం ఆకర్షిస్తుందంటే, సౌందర్యం ఆకర్షిస్తుందంటే, స్త్రీ ఆకర్షిస్తుందంటే, పురుషుడు ఆకర్షిస్తున్నాడంటే, డబ్బు ఆకర్షిస్తుందంటే, బంగారం ఆకర్షిస్తుందంటే, ఘనతలు ఆకర్షిస్తున్నాయంటే, నీకు అసలు యేసయ్య స్వరూప సౌందర్యం ఇంకా ఎక్కలేదు నెత్తికి సరిగ్గా. You don't have the revelation of God's beauty, handsomeness. అయ్యేం తెలియక నిరాకార, నిర్గుణ అనే పొజిషన్లో ఉండి ఏది కనపడుతుంది సూపర్ ఉంటుంది. ఎన్ని దేశాలు తిరిగినా, ఎన్ని కోట్లు చూసినా, ఎంత బంగారం చూసినా, ఎంత మందిని చూసినా మనకేం ఫీల్ రావట్లేదు. ఎందుకంటే బేబత్వం చూసేసాం ఆల్రెడీ. Amen. నేను అదే చెప్పాను ఒకటికి, అన్న నిజంగా ఒక సినిమా కూడా చూడవా, నిజంగా సినిమా చూడవా, ఎక్కడికి వెళ్ళినా చూడవా, వేరే ఊరు వెళ్తే చూడవా అంటే మీ ఊళ్ళో సంగతి చూస్తాను, సింగిల్ చూడలేదు, బయటకు వెళ్ళి చూసేస్తావా అడిగాడు. నేను చెప్పాను, ఇందులో 2 పాయింట్లు ఉన్నాయి. ఒకటి, I don't fear people, I fear God. Amen. His omniscient, omnipresent. ఎక్కడికి వెళ్ళి చూస్తాడు ఆయన, దేవుడు చూస్తాడనే భయం ఉండబట్టి, కానీ ఆయన కూడా భయపడ్డా కాదు. ఫస్ట్ పాయింట్. Amen. ఇక 2వ పాయింట్, లేకుండా ఈ స్థితిలో ఉన్నావా? Amen. ఉద్యోగాలు మీ కొరకు సహకరించేవారిని దేవుడు ఏర్పాటు చేయలేదా? వ్యక్తిగత జీవితానికి కావలసిన వారిని దేవుడు ఏర్పాటు చేయలేదా? జాబ్ చేసే చోట దేవుడు నీ కొరకు సమకూర్చింది ఏమి ఎప్పుడు కనపడలేదా? ఇలా చూసుకుంటూ పోతే everything that God prepared and arranged proves His love towards you. Amen. Amen. ఇప్పుడు ఇలా నీ గురించి, నా గురించి చెప్పాలంటే ఇప్పుడు నా బిడ్డ గురించి చెప్పాలా?
ఆమె ఇక్కడికి వచ్చాక ఏమేమి సమకూర్చుకుంది, ఇక్కడికి వచ్చాక ఏమేమి సంపాదించింది, ఇక్కడికి వచ్చాక ఏ దాన్ని సంపాదించడానికి ఎంత కష్టపడిందంటే తనకు కావలసిన సమస్తాన్ని దేవుడు సిద్ధపరిచి తీసుకొచ్చి అట్లా పెట్టాడు. ఇప్పుడు ఈ కాంటెక్స్ట్ లో ఆరాధన చేయాలంటే మన అందరికంటే ఎక్కువ ఈ పిల్లని ఆరాధన చేయాలి. గుండె చెరువైపోవాలి. దేవుని కాలు ఒక పాపిష్టి మనిషే కన్నీళ్ళతో కడగలిగితే ఇంత కృప పొందిన మనం ఇంకెంత కన్నీరు కానీ దేవుని ఆరాధన చేయాలి. తన కాళ్ళ దగ్గర కూర్చొని ఇచ్చినందుకే అవంత కృతజ్ఞత చెల్లిస్తే తన సన్నిధి భాగ్యం ఇచ్చి సేవా భాగ్యం ఇచ్చి మేలుకరమైన దీవెనకరమైన ఆశీర్వాదకరమైన స్వాస్థ్యములని సిద్ధపరిచి దాన్ని మనకు సొంతంగా స్వాస్థ్యంగా ఇచ్చి పడేస్తే ఏమని వర్ణించాలి చెప్పండి. స్తోత్రం. మీ అందరి జీవితాలు కూడా టెస్ట్ చేసుకోండి. థింక్ అబౌట్ ద పీపుల్ that God arranged for you in your life. Just think about the appointed, anointed men of God that God sent for you. Think about the personal life, helpmate in your life. All these arrangements, all these preparations proves that Jesus is. Amen. ఈ రెండు మాటలతో మీరు ఏకీవించారా? ఒకటి, తన స్వరూపాన్ని పోలికనే మనకి ఇచ్చేశాడు. ఇది దేవుని ప్రేమకు రుజువు. రెండు, మనకు కావలసినవన్నీ సిద్ధం చేశాడు ముందే. రెండు, మూడవది, this is very important. I think you will love this point. దేవుడు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు. అనండి, దేవుడు కుటుంబాన్ని ఇచ్చాడు. దేవుడు మనకు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు. ఎవరి జీవితములోనైనా అత్యంత కీలకమైన దశ, చాలా ప్రాముఖ్యమైన విషయం, ఒక వ్యక్తి ఇద్దరుగా మారి ఒకటైపోవడం. ఇప్పుడు దాకా మావాడు ఒంటరిగా ఉన్నాడండి, ఇప్పుడు మరి ఇద్దరు అవుతున్నారు కదండి అంటాం, కానీ ఆ ఇద్దరు ఒకటవుతారు అనేది వాక్యం చెప్పింది. వారిద్దరు ఏక శరీరం అయిపోతారు, ఏకమైపోతారు. ఇప్పుడు ఏక శరీరం అంటే అర్థం ఏంటి? ఇద్దరు ఒకే ప్యాంట్ షర్ట్ వేసుకుంటారు, ఇద్దరు చేసి కొట్టుకుంటారా? ఎవరి శరీరం వాళ్ళకు ఉంటుంది, కానీ ఏక ఆత్మ, ఏక మనసు, ఏక నిర్ణయం, ఏక తాత్పర్యం. ఈ ఇద్దరు ఒక అండర్స్టాండింగ్లోకి వచ్చేస్తారు. రైలు పట్టాలా వచ్చితో కొంపేందుకు అయితే ఇద్దరు అని. రైలు పట్టాలు ఎప్పుడు పక్క పక్కన ఉంటే ఎప్పుడు కలిసావు. ఇవన్నీ వేల కిలోమీటర్లు, రెండు పక్క పక్కన చదివితే కాలం. పేరుకు కొంపలో ఉండవే, ఈడి చిత్తం వేడితే అవగాహన. ఆది కాండం 3 నుంచి ప్రార్థన అంతా దేవుడు సిస్టమ్ చెప్పలేం. ఫ్యామిలీ లైఫ్లో బ్యూటిఫుల్ థింగ్స్ ఎన్నో ఉన్నాయి. మీకు సింపుల్గా చెప్తాను. ఒకటి, దేవుడు ఇద్దరు పురుషుల్ని ఇద్దరు స్త్రీలను చేయలేదు. దేవుడు ఒక పురుషుని ఇద్దరు ముగ్గురు స్త్రీలను చేయలేదు. దేవుడు ముగ్గురు పురుషుల్ని ఒక స్త్రీని చేయలేదు. ఒక్క పురుషుడు ఒక్క స్త్రీ. దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఫ్యామిలీ లైఫ్. దిస్ ఈస్ ద గాడ్స్ డిజైన్. గాడ్ మేడ్ వన్ ఆడమ్ అండ్ క్రియేటెడ్ 2 Eves. Amen. That is the beauty of the family. Hallelujah. Hallelujah. ఇలా అయితే చేసుకోవచ్చా, అలా అయితే చేసుకోవచ్చా, చచ్చిపోతే చేసుకోవచ్చా, విడాకులు ఇస్తే చేసుకోవచ్చా, అసలే ఏ బైబిల్లో విడాకులు ఒప్పుకుంటుందా, విడాకులు పర్లేదంటే 2-3 రెఫరెన్స్ చెప్పాను. వీడికి ఇసుకెత్తిపోయినాడు. వీడు ఎప్పుడు రెఫరెన్స్ ఎత్తుతున్నాడంటే అర్థం ఏంటి? వీడికి ఎప్పుడు చిరాకు వచ్చేసింది. ఇంకా వీడేమో రెఫరెన్స్ ఎత్తున్నాడు, ఆమెమో సత్వంలో పాయింట్లు ఎత్తుతుంది. ఇద్దరు ఎటువంటి బ్యాచ్. దేవుడు జతపరిచిన వాడిని మనుషుడు వేరుపరచకూడదు. కనుక మీరు వేరవ్వకూడదు. ఏక శరీరం అవ్వడం అనేది చాలా స్వల్పమైన కార్యం. ఏక మనస్సు, ఏకత్వం బతకడం చాలా కాస్ట్లీ అఫేర్. అది చాలా కాస్ట్లీ. అది నీ మనస్సు అటు ఇటు వెళ్ళకూడదు. అది కాదు ఏం చెప్పాడు? సాటి అయిన సహాయం. మొగలందరూ చెప్పండి అన్నమాట. సాటి అయిన సహాయం అంటే అర్థం ఏంటి? సాటి అంటే ఏంటి తెలిసిన?
సమానమని, ఈక్వల్ అని. యేసుకు సాటి ఎవరు లేరు అంటాం కదా. సాటి అంటే సరి సమానమని, సాటి అయిన సహాయం అంటే నీకు సమానమైన సహాయం. ఎంతో శిరస్సును మండపించేసలేబాకు. Get down from the throne where you are. I am the head of the family. Without me you are just body. Understand? అని కాబడిపోతే నేను ఒక ఇంటికి వెళ్ళేప్పటికి ఇద్దరు కొడుకు నా భార్య పడతాను. నేను హెడ్, నువ్వు బాడీ, నువ్వు మండు, నేను తల, అందరూ ఏం పడుతున్నా ఆ మొండు లేకపోతే తలకాయ ఏడబెట్టుకుంటావు, తలకాయ లేకపోతే మొండి ఏం చేసుకుంటావు. పిచ్చి ముసలారు మీరు, మీకు ఇద్దరికి పొరపని చేస్తలేదు. సన్యాసి నాకు సైకిల్కి స్కూటర్కి ఎదర చక్రాలు, వెనక చక్రం కావాలి, వెనక చక్రం, ఎదర చక్రం కావాలి. ఇప్పుడు కొత్తగా ఒక చక్రం మీద తిరిగేస్తాను మీ ఆస్ట్రేలియాలో జనం. ఏ మాత్రం తడుచుకుని ముచ్చుకొని రాకపోతే ఒకటి పనికి మాలి చేస్తున్నాం. ఒక చక్రం నుంచి కొంచెం కొత్త ఎదురు నాకు పొద్దున్న నేను షాపింగ్ తీసుకెళ్ళి ఒక చక్రం మీద అలా వచ్చేస్తాడు. నా ముఖం చూసేవాడు చూడరా పడిపోతావు. దానికి ఇంకా అడ్డు అద్భుతం పడిపోతే రక్తం సకలము కోల్పోయిన అంటే ఏమన్నా మొత్తం చెట్టు పోతాయి. ఉక్కు మొహం కూడా చెక్కేసినట్టు ఇంటికి వెళ్ళిన గుర్తుపడరు. దేవుడు సిస్టమ్ పెట్టినప్పుడు ఫాలో అవ్వాలి. పిచ్చేసాలు ఎత్తే పోద్ది లైఫ్. సాటి అయినా ఇప్పుడు ఆడబిడ్డలందరూ చెప్పండి, మీరు సహాయమే సూపర్వైజరా? ఆడపిల్ల మాట్లాడేది ఏంటి దుర్మార్గం? ఇట్లా నడవలు ఉన్నారు ఏంది కదా. మీరు సహాయం సూపర్వైజింగ్కి లేరు. ఎక్కడికి వెళ్ళావు? ఇంటర్వ్యూ ఎందుకు అయింది? ఎందుకు వస్తా ఉన్నావు? ఎన్ని జులువు నశించును కాక. ఏంది ఇది? ఇదే పరిస్థితి ఉండకూడదు. ఒకవేళ ఉన్నా నీదే సూపర్వైజింగ్ అథారిటీ కాదు, సాటి అయినా. ఈ సిస్టమ్ అంతా ఫాలో అయితే గొడవే ఉండదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక నీ జీవితంలో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక మరొక రోజు నిన్ను కుటుంబంగా కట్టాడు దేవుడు. ఇంకా పెళ్లి అవ్వని వారి కోసం చెప్తున్నాను. దేవుడు నీకు మంచి తల్లిదండ్రులు ఇచ్చాడు, మంచి కుటుంబ వాతావరణం ఇచ్చాడు. You need to praise God for the blessed family you are enjoying in your life. Amen. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అనడానికి ఒక రుజువు కుటుంబం. కుటుంబాలే లేకపోతే మన కోసం ప్రేమించేవారు, లేకపోతే ప్రార్థించేవారు, లేకపోతే ప్రయాసపడేవారు, లేకపోతే మన కొరకు సమకూర్చేవారు, సిద్ధపరిచేవారు, లేకపోతే ఎట్లుంటుందో లైఫ్. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఈ ఈ ఈ ఈ భౌతిక కుటుంబమే కాకుండా దేవుడు మనకి ఆత్మీయ కుటుంబాలు కూడా ఇచ్చాడు. ఇల్లు, తండ్రి ఇల్లు అంటూ కొన్ని కుటుంబాలు దేవుడు మనకి ఆత్మీయ. A part of this biological family, God blessed us to have spiritual family also. Amen. It's another blessing in your lives. It is another proof that God is loving you. Amen. So you need to recognize divine relations in your life, and you need to keep the divine relations in your life. Amen. జీవితం అన్నాక చాలా మంది వస్తారు పోతారు. ఎందులో ఏది దైవికమైన కనెక్షన్? మా చర్చిలో పిల్లగాడు నా దగ్గరికి వచ్చాడు. అంకుల్, నేను అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అదేంట్రా అన్న. ఎందుకు నాకు చూడగానే I felt the Holy Spirit. God is telling me that she is the right person for you, my boy. She is the girl I prepared for you. అని దేవుడు చెప్పేసాడని ఇంటికి నాకు చెప్తున్నాడు. నేను అంకుల్, వాట్ యు సే అంకుల్? Holy Spirit, God is telling me that I just kill him. Yes, I can clearly hear the voice of the Holy Spirit. God in my heart, just kill him, my son. No, uncle, how can God say that? Then how can God tell you that? Go and marry that girl, you useless fellow. मेरे सामने खेल बंदा मत करना. बहुत मारेंगे बेटा. Uncle, please, uncle. I the matter.
ఈ పనికి మళ్ళోడికి ఇష్టమైపోయింది, నచ్చేసింది, ఈడు కూటం పెట్టేశాడు కొంపలో, ఈ బగిరి పంపించలేసి చెప్పాను. నువ్వు జనబెత్తరు కానీ 20 ఏళ్ళకే నీకు దేవుడు చెప్పేస్తే 40 ఏళ్ళు నాకేం చెప్పలేడు రా. I strongly feel that she is the right person, బాబా. మరి నీకన్నా ముందు నేను ఇంకోళ్ళు ఫీల్ అయిపోయాను, నా కొడుకు ఏం చేద్దామని గోగులు రాసిపోతించి. ఏ దేశంలో కానీ ఇదే కూటం. ఆమేన్. సింపుల్ లాజిక్ చెప్పనా? మన పనులు మనం చేయాలా, దేవుడి పనులు మనం చేయాలా కదా? వివాహము ఎవరు చేస్తారు? దేవుడు. సింపుల్ లాజిక్ అండి. ఆదాం అలాగా ప్రభువా ఒంటరినై ఉన్నాను నీ తోడెవరును లేరని దిగులుతో నిరాశతో బాధతో ఉండగా బాధను చూడలేక అరే రే 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 అని దేవుడు అవన్నీ చేశాడా? మ్యారేజ్ ఇస్ నాట్ Adam's plan and expectation and prayer. It is purely God's thought, God's idea. Even before he came to know the necessity of a partner in his life, God prepared this, God planned this, God established it. Amen. That is why we say marriage is God's institution. Amen. ఇంత దేవుడు చేశాడు రా ఆయన అంటే యుక్త వయసు రాగానే మరి it is a high risk thing to accept somebody who is new to me. It is always better to accept somebody who is well known person to me. అంటే చాలా కాలంగా చట్టా పట్ట వేసుకుని తిరిగి చెడిపోయితే వాళ్ళు చేసుకోవడం కరెక్ట్ అంటే అది పరిశుద్ధ వివాహం అంటే ఇద్దరు సైతానా. నువ్వు ముందే ఆశించి, నువ్వు ముందే కోరుకొని, నువ్వు ముందే జతలేసుకుని తిరిగి, నువ్వు ముందు ఫోటోలు తీసుకొని నువ్వే ముందు మీద పడిపోయి సైతాన్ కా బేటా वो कैसा हो सकता है? That cannot be holy matrimony then. మన ఇలాకాలో ఈ ఆటలు తోలు తీసేస్తాను అనుకోండి. మగ పిల్లలైనా ఆడపిల్లలైనా మీరు ఎప్పుడైనా విశాఖపడితే ఎంక్వైరీ చేసుకోండి. మా చర్చిలో చాలా మంది ముందే ప్రేమించేసుకుని అన్ని సెట్ చేసుకొని ఇది ఏం మాత్రం నాకు వాసన పొక్కకుండా జాగ్రత్త పడిపోయి చాలా పెద్దరికంగా పెద్దవాళ్ళ ద్వారా నాకు కూటమి తీసుకొస్తారు నా దగ్గరికి. ఆడికండి తెలియదు నాకు ఎన్నో ఉండాలా? 30 సంవత్సరాలు విసారి చేసేవాడిని, 100 కొద్ది పెళ్ళిళ్ళు చేసేవాడిని. ఈ డేసాలు నాకు కనపడవా? నైవేన్ వెనకాల పరిగెడితే ఈ పరుగు అని కనపడలేదా? పోగేసుకొచ్చిన బట్టలు కనపడలేదా? ఎత్తుకొచ్చిన వెండి కనపడలేదా? మెట్ల కింద దాచేసి తలపేసి తాళపేసి మళ్ళీ ఎప్పుడు బాగా వచ్చి సూత్రం అంటే కనపడలేదా? నిజంగా మొత్తం తెలుస్తాయి. అంత అమాయకుడు భూమి దేవుడు లేడు, యేసు రక్తం ఏం చేయాలి? Family is a divine blessing. Amen. Don't bring curse by interfering in God's plan and corrupting your own mind and heart with the filthy deeds in your life. Amen. 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 Because family is a very great blessing. Amen. Hallelujah. Hallelujah. సింపుల్ చెప్తాను సూత్రం. ఫ్యామిలీ సిస్టమ్ ఏదైతే దేవుడి చేతిలో ఉందో అది ఇంటికి మన ప్లాన్ లో బ్లూ ప్రింట్ లాంటిది. ఆ బ్లూ ప్రింట్ ప్రకారం ఇల్లు కట్టాలి. అలా కాకుండా నీకు ఇష్టాంతరం కట్టేసి ఒక టౌన్ ప్లాన్ వచ్చి కూల్చి అవతల పడేస్తారు మొత్తం. దిస్ ఇస్ మై హార్డెనింగ్, మై ఓన్ మనీ, ఇట్స్ ద హౌస్ ఐ షుడ్ లివ్ ఇన్, సో లెట్ మీ కన్స్ట్రక్ట్ మై ఓన్ ఐడియాస్ అంటే కుదరదు. యూ నీడ్ టు build your house according to the approved plan. Amen. 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 ఫ్యామిలీ లైఫ్ కూడా ఒక ప్లాన్ ఉంది, అప్రూవల్ సిస్టమ్ ఉంది బైబిల్లో. దాని ప్రకారం చేస్తే ఒప్పుకున్నాడు. కానీ మరి 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 మాకంటూ కొన్ని ఆశలు లేవా? నేను మనిషిని కాదా? నేను మన మనిషిని కాదు కదా? నాకు ఒక ఆశలు ఉండవా? కోరికలు ఉండవా? మనసు ఉండవా? ఈ బగిలిపోద్ది. కట్టింది కట్టినట్టు కూల్చేస్తాడు సార్ వచ్చి. Amen. When town planning authorities have all authorities to destroy the house which is built against the approved plan, how much more God has all authorities to take decision in family life. Amen. When it's not according to the Bible, Amen. of course by biblical values, Amen. spiritual system. Amen. Hallelujah. Town planning authority ఆయనే, కానీ ఎగ్జిక్యూషన్ మన చేతిలో ఉంటుంది. Amen. బ్రహ్మాండంగా బుడోలు తీసుకొచ్చి అతను దేవుని స్తోత్రం. మామూలుగా అయితే భయమే దేవుని స్తోత్రం.
Amen. 3000 మంది పాస్టర్లు ఉన్నారు ఐఎంజే నాయకులు, 400 మంది పాస్టర్లు ఆత్మీయ నాయకత్వం. వీళ్ళందరూ కూడా అన్నయ్య పెళ్లి చేయాలంటే, అన్నయ్య పెళ్లికి రావాలంటే ఎట్టుంటే కుదరదు. ఈ సెటప్ అయితే ఒప్పుకోడు. ప్రేమ వివాహాలని పేరు చెప్పినా, కులం పేరు చెప్పినా, కట్నం పేరు చెప్పినా జపన్య రాడు, చేయడు. పెన్ నేను రాపోయినా పర్లేదు చేసుకోమన్నాడు. ఎంత హ్యాపీ చేసుకుంటాడు. అడిగి టెన్షనే. అన్న రాకపోతే ఎట్టా, నాలుగు కలిసి ఉన్నాం, ప్రేమను కోల్పోతే ఎట్టా, సహవాసానికి దూరంగా ఎట్టా, నడిపింపులు ఎవరు రాకుండా ఎట్టా, లోతులాగా వెళ్ళిపోవాలనుకుంటే తప్ప ఎవడు తెగించలేడు. దేవుని స్తోత్రం, ఎందరో వందనాలు. హల్లెలూయా. ఎన్ని బయలు చెప్పానండి? He made us in his image. నోట్స్ ఇప్పుడు తన్నుల కొద్ది జ్ఞాపశక్తి ఉంది బాబు. ఆ 3 He gave us the family. ఇక 4వ మాట చెప్దాం. హల్లెలూయా. Hallelujah. కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అవుతా. It may be hard to accept the 4th point, but still I'm commissioned to deliver this message. Amen. No other way for me. Amen. You don't know what about you. We have many other ways to escape. You can. When you don't have any other way except to receive, that's wonderful. There is a super proverb in English that when there is no other way except to accept. What shall we do? Amen. When there is no other go except to accept. అంగీకరించిన తప్ప ఇంకొక దిక్కు లేనప్పుడు చేయడానికి ఇంకేం లేదు. 4వది నేను చెప్పాను, తన స్వరూపం పోలికిచ్చాడు. 2 ఏదైనా తోటలో పెట్టాడు. 3 నీకు మంచి ఫ్యామిలీని ఇచ్చాడు. ఓకేనా? నెక్స్ట్ చెప్తున్నాను, బయటికి పంపించేసి కంచేశాడు. ఏదేను తోటలోంచి బయటికి పంపించి కంచె వేశాడు కదా. ఇది ప్రేమ ఎట్లయితుంది? ప్రేమ గల దేవుని కోపం వచ్చింది కాబట్టి అటు చేశాడు అని సరిపెట్టుకుంటారు చాలా మంది. I tell you, it is also the love of God that sent them out from Garden of Eden. Put the fence. Let me tell you, God had proven his love towards Adam and Eve by send them off from Garden of Eden by closing the gates of Eden. అది ఎట్ట ప్రాపోద్ది? ఏదేను నుంచి బయటికి పంపించుట, ఏదేను యొక్క తలుపులు గేట్లు క్లోజ్ చేయుట. దేవుని ప్రేమ అంటూ దేవుని కోపం అది. తప్పు చేసాం, అబద్ధం ఆడాం, మోసం చేసాం, వద్దన్న తినేసాం, వద్దన్న పని చేసాం కాబట్టి పంపేశాడు. సో ఇట్ ప్రూవ్స్ గాడ్స్ యాంగర్, నాట్ లవ్ అంటారు చాలా మంది. బట్ ఐ టెల్ యూ, even sending out from the Garden of Eden, closing the gates of Eden so that they may not enter Eden again, is also love, not anger. Amen. Listen carefully, I am proving that. Amen. Amen. ఇప్పుడు పండు తిన్నప్పుడు ఏమైపోయారు? తినుదినము నిశ్చయముగా నీవు చచ్చిపోయారు. మరి పరిగెడుతున్నారు, స్వరం వింటున్నారు, చెట్టు వెళ్తారు, ఆకులు కోసుకున్నారు, బట్టలు కుట్టుకున్నారు, అటు చచ్చిపోయారు. సో బైబిల్ ప్రకారం మరణం, డెత్ అంటే ఏంటంటే సెపరేషన్ ఫ్రమ్ గాడ్. దేవునితో సంబంధాలు తెగిపోవటమే మరణం. Amen. According to Bible, separation from God is death. Amen. 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 దేవునికి దూరం అయితే, దేవునితో సంబంధం తెగిపోతే, దేవునికి మనకి సంబంధం లేకుండా అయిపోతే, ప్రభు మొర వినవా, తెలుసా పాట? దాని ముగింపు ఏంటి? ఒకసారి కనిపించరావా. 7 చరణాలు పడిన మూమెంట్ అదే. ఒకసారి కనిపించరావా. ఓ దేవుడు, నువ్వు ఎక్కడ ఉన్నావు? ఎన్ని మెట్లు ఎక్కినా కాని రావడం లేదండయ్యా. ఏం చేస్తున్నావు? ఎక్కడ నుండి పోయావు? అసలు ఉన్నావా? కళ్ళు మూసుకున్నావా? చూడవా? నన్ను గమనించవా? ఈ పాటలు ఎందుకు గుర్తుకొచ్చినాయి? దేవునికి మనిషి జ్ఞాపం వచ్చేసి దూరం వచ్చేసింది కాబట్టి. దాన్నే మర్మం అంటుంది బైబిల్. Amen. The moment you sinned,
against God, the link with your God is gone. You got separated from God. Amen. That is what death says by. ఇప్పుడు వాళ్ళు జీవంలో లేరు, మరణంలోకి వచ్చారు పాపం చేసి పండు తినడం ద్వారా. శరీరం బ్రతికే ఉంది, ఆత్మీయంగా దేవునితో సంబంధం తెగిపోయింది. ఇప్పుడు ఏం జరుగుతుంది? వాళ్ళు జీవవృక్ష ఫలం తింటాకు వచ్చేస్తారు. జీవవృక్ష ఫలం అంటే జీవవృక్ష ఫలం. ఈ జీవవృక్ష ఫలం తింటే ఏమవుతుందంటే ఆ స్థితి శాశ్వతమైపోతుంది. ఆ స్థితి శాశ్వతం. అంటే ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నారు వీళ్ళు? మరణంలో ఉన్నారు. అనంటే ఏ స్థితిలో ఉన్నారు? మరణం. ఈ మరణములో ఉండగా ఒకవేళ పండు తిన్నారు అనుకోండి, ఈ మరణం నిత్య మరణం అయిపోతే శాశ్వతం, మళ్ళీ జీవనంలోకి వచ్చే ఛాన్స్ లేదు. అమ్మ బాబోయ్, వాళ్ళు ఇప్పుడు వెళ్ళిపోయి ఆ పండు తింటే నాశనం అయిపోతారు, ఎప్పటికీ మరణం ఉంటారు, జీవంలోకి రారు వాళ్ళు అని కంగారు పడి ఎట్లాగైనా మళ్ళీ వాళ్ళని జీవంలోకి తేవాలని, అందుకొరకు మరణానికి శిక్ష విధించే కార్యం జరిగే ఓపిక పట్టాలని, ఆ మరణం తన మీద వేసుకోవాలని, ఆ చావు తాను చావాలని, ఆ జీవాన్ని వాళ్ళకి ఇవ్వాలని, మరణ మురుడు విరిచిన తర్వాత, చావుని చంపిన తర్వాత, మరణానికి అధికారం లేకుండా చేసిన తర్వాత, వారిని మరణోద్యమంలోకి తెచ్చిన తర్వాత ఆ పండిద్దామని, ఈ లోపు తింటే మరణమే నిత్యమైపోద్దని, ఆ భయంకర నష్టం జరగకుండా దేవుడు దిగి వచ్చి ఏదైనా దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. 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 అంటే దేవుడు వారిని వెళ్ళగొట్టాడు అనేది హైలైట్ అవుతుంది తెలియక. అసలు పాయింట్ ఏంటంటే వారిని శాశ్వతంగా, ఇది గుర్తుపెట్టుకో, ఇంత అక్షరాలతో రాసుకో ఈ పాయింట్, శాశ్వతంగా వదులుకోలేక తాత్కాలికంగా దూరం పెట్టాడు. ఆమేన్. Amen. Hallelujah. Hallelujah. The reason why God asked them to get out from Garden of Eden, why God closed the doors, gates of Eden, is if they eat the fruit of life, the death which they came in will become eternal. In order to stop the eternal death in their lives, God decided to come down to the world and take the death unto his own personal life. Amen. He bore the death. He destroyed the death. Amen. He brought the life, restored the life back again. Amen. Amen. After Jesus' resurrection, one can have eligible to eat the fruit of life. Amen. Before that, if somebody eats, whether it is Adam or Eve, they will remain eternal death. Amen. In order to stop that death, He came running to the world to kick them out. Shut the gates. అది మనకలా కనపడుతుంది. దేవుడు కోపం వచ్చి ఎందుకు కోపం వస్తే అంత ప్రేమ కల దేవుడైనా ఇంకా కోపం వస్తే ఇంకంతేనండి, మరి ఇంకా దాన్ని ఎత్తాడండి, బయటికి ఇంటి ఎత్తాడండి. అది కాదండి గొడవ. అసలు అంత ఘోరం చేస్తే, అంత పాపం చేస్తే, అంత తప్పు చేస్తే, అంత భయంకరమైన పని చేస్తే, 99 రకాల చెట్లు ఉండగా వద్దన్న ఒకదాని దగ్గరికి వెళ్ళి అబద్ధాన్ని విని, సాతాను మాటలు విని, తన మాటకు ధిక్కరించి ఆజ్ఞను కాదని పాపం చేస్తే, వాళ్ళు వద్దనుకోలేక ఇంత చేసిన అమ్మో ఈ పళ్ళు తింటే పిల్లలు పాడైపోతారు, అమ్మో వద్దొద్దు ఇప్పుడు తింటే వద్దని ఆ మరణానికి శిక్ష విధించేదాకా ఈ జీవవృక్ష ఫలం మనకి దొరకకుండా చేయాలని దాన్ని తీసుకెళ్లి పరదేశంలో దాచిపెట్టి, అమ్మయ్యా ఇలాంటిదా యేసు ప్రేమని పాడేది అందుకే. Amen. ఎంత జాలి యేసు అని పాడేది అందుకే. నీ ప్రేమ నేనేల మరతు, నీ ప్రేమ వర్ణిల్తునా అని పాడాల్సిన పరిస్థితి. తన స్వరూపం పోలికి ఇవ్వడం దేవుని ప్రేమ, తన తోటలో ప్రతిష్ఠించడం దేవుని ప్రేమ, ఒక కుటుంబాన్ని ఇవ్వడం దేవుని ప్రేమ, వెళ్ళగొట్టడం కూడా దేవుని ప్రేమ. Amen. Sometimes we feel that God only taking up this joy from my life, God only pulling it out from my life, God only closing the doors for my life. I don't know why, as I cannot question him
because He is the sovereign Lord, I must shut my mouth. Otherwise, I feel it's injustice. This is not pure love. We feel it. We feel like that. But the original truth is, God sent you out and closed the gates of Eden so that you may not remain in the eternal death. Amen. Has He planning something to get back you to the eternal life? Amen. Amen. అంటే నీకు శాశ్వత నష్టము కలగకుండా, నీకు నిత్య నష్టము కలగకుండా, Amen. నేను కొన్ని చిన్న చిన్న కష్టాలు, చిన్న చిన్నవి దూరం చేసి, అంటే కొన్ని ఆనందాలు, కొన్ని సంతోషాలు దూరం చేయటం ద్వారా నీకు నిత్యమైన ప్రయోజనం దేవుడు సిద్ధం చేశాడు. Amen. దేవునికి స్తోత్రం కలుగునుగా. Hallelujah. చెప్పరే గట్టిగా. Hallelujah. ఏమంటే డబ్బులే గొప్ప అనుకుంటే, ఇల్లే గొప్ప అనుకుంటే, పెళ్ళే గొప్ప అనుకుంటే, పిల్లలే గొప్ప అనుకుంటే, ఇవేమి లేని వాళ్ళందరూ వెళ్ళినట్టుంటారు. మనం ఈ వ్యవస్థలో అడుగు పెట్టాం కనుక, భూమి మీద ఉన్నాం కాబట్టి, చదువుకున్నాం కాబట్టి ఉద్యోగం కావాలనిపిస్తుంది, పెళ్లి చేసుకున్నాం పిల్లలు కావాలనిపిస్తుంది, బతుకుతున్నాం కాబట్టి ఆరోగ్యం కావాలనిపిస్తుంది. మరి ఎన్ని లేని వాళ్ళు ఏ లే పొజిషన్ పరలోకంలో? పరలోక రాజ్యం నిమిత్తమే తమ్మును అపూసుకలుగా మార్చుకున్న, సమర్పించుకున్న వారి సంగతి ఏంటి మరి పరలోకంలో? పెళ్ళైన 100 సంవత్సరాలకు పిల్లలు ఎన్నో కుటుంబం సంగతి ఏంటి పరలోకంలో? అబ్రహాం విశ్వాసులకే తండ్రి, అంత విశ్వాసం కూడా వాగ్దాన ఫలం అనుభవించకుండానే చూసి చచ్చిపోవాల్సిన పరిస్థితి వచ్చింది కదా, అతని సంగతి ఏంటి? మెల్లిగా వచ్చింది, లేటుగా వచ్చింది కాదు, మెల్లిగా వచ్చినప్పుడు ఇస్సాకు. అసలు ఏం రాంది ఏంటి? వాగ్దాన ఫలం ఇస్సాకు కాదే, పునాదులు పట్టణం అనుభవించలేదు వాళ్ళు. వారందరూ వాగ్దాన ఫలం అనుభవించకపోయినను దూరమును చూసి వందనము చేసి విశ్వాసము గలవారై మృతి పొందిరి. By the time of their death, they received nothing, but still they died in faith of Jesus Christ. Amen. మరి ఏమన్నా వాళ్ళందరూ దేవుడి పని చేశాడండి అన్నామా? కాలములో అంతకాలములు 3.5 సంవత్సరాలు ఏలియా కెరీతు వాగు దగ్గర కూర్చున్నాడు. 3.5 years at the river bank. No shelter, no clothes, no proper food. కాకి తీసుకొస్తే ఏమి లెక్క అని భోజనం నువ్వు తిరుపు చూస్తాను, కాకి తెచ్చిన అన్నాలు తింటావు. పరిమాల ఫీలింగ్ ఖరీదు వాక్ దగ్గర రొట్టె మాంసము దేవుడు ఇచ్చాడు హల్లెలూయా అని మాంసం కనపడితే ఉద్యమం వచ్చేది ఒకడికి. నీచి ముద్దలు తగలబడ్డారు క్రైస్తవులు. అది ఇల్లు లేకపోయినా సొక్కా లేకపోయినా చెట్టు కింద కూర్చున్నాను, మాంసం మొక్కొస్తే చలవు వాడి God he is to provide me meat even in the bank of the river. హల్లెలూయా. ఇది ఏమి లేకపోయినా పర్లేదు, మొక్కు దొరికితే చాలు, పాపిష్టి బుద్ధి కాకపోతే. ఆ నిస్మూతులు సబ్మిషన్ వేసుకో, పూరేలు ఇస్తే తగ్గితేనేడు. ఒక్క దెబ్బకి 23,000 చచ్చిపోయారు. ఎందుకని? నీకు దొరికిన తెగేస్తారు, ముక్కులో వచ్చేస్తుంది ఒకటి మోసం. యోహాను సూత్రం రాసి 5 రొట్టెలు 2 చేపలు ఉందా? 5 రొట్టెలు 2 చేపలు. అక్కడ యోహాను సూత్రం మాత్రమే 4 సువార్తలు రాశారు. యోహానులో రాసిన పాయింట్ ఏంటి తెలుసా? వాడు తినగలిగినన్ని చేపలు తిండ్రి అని రాసింది అక్కడ. అంటే కొంతమంది రొట్టెలు వేసుకుంటారు, చేపలే. Some people are not accepting rotis, only fish. John chapter 6 says they ate fish as much they can. The Bible didn't record that they ate roti as much as they. No, they ate fish. They were not interested in roti, only fish. पुक्कट में मिलते हैं ना, कितना भी खा सकते. చచ్చిపోయాడు ఒక్కొక్కటి వేసి రక్తం ఇచ్చి. ఇంట్లో 1 kg మోసం తెచ్చుకుని 4 తినేస్తారు, కూటనుకో 1 kg ఇడి తినేస్తాడు. వీడు ఎంత సైతాన్ గడి, సైతాను సొంత కొడుకు. మరి 1 kg తెచ్చుకుని 4 తినేస్తారు కదా ఇంట్లో జాగ్రత్తగా, మరి ఒక్కడికి 1 kg తినేస్తారు అంటే నీకు దయ్యం పట్టిందా? తిండిపోతా స్పిరిట్ ఆఫ్ గ్లటనింగ్ కేమ్ అపాన్ యు. నరకానికి వెళ్ళిపోతావు, తిండి దరిద్రం, తిండి పేరు మీద పోతావు.
యేసుప్రభు రాకడ ప్రసంగాలు చెప్పిన డైలాగ్ గుర్తుందా? మీరు తిండి వలనైనను మరి దేని వలనైనా మత్తులో యుద్ధరేమో జాగ్రత్త. అంటే నీ జీవితానికి మత్తులో పెట్టి రాకడలో ఎగిరిపోకుండా చేసి పడేసి కెపాసిటీ తిండి కొందరా బాబు. లేదా నాకేమైనా కరువా? ఎందుకు లిమిట్గా తిన్నా? నేను పిచ్చోనా? నేను ఏమన్నా? లేకపోతే మీరు తిన్న జీవనం అసలు నాకు తెలియదా? టేస్ట్ నాకు సంబంధం లేనివా? అన్ని తెలుసయ్యా. ఏనా మనం ఒక చోట మీటింగ్కి వెళ్తే ఒకడు అంటాడు, చపాతీలు చేసేస్తే ఏదో మన రెగ్యులర్ వంట మీద వంకాయ బెండకాయ బీరకాయ ఏదో సాత్విక ఆహారం తింటాగా అని ఎవడో కొత్త వాడు వచ్చాడు, జ్వరపడ్డాడు. అసలు ఎప్పుడు జ్వరపడ్డాడు వాడు ఎట్టొచ్చాడు, వచ్చాడు లోపలికి అంటాడు, అలా నాటు కూడా వేసుకోండి చాలా బాగుంటుంది. సర్లే వదిలే బ్రదర్, నేను ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చపాతీ నాటు కూడా సూపర్ కాంబినేషన్ ఇచ్చారు. అసలు వదిలిపెట్ట అని ఏం చెప్పి నేను పక్కన నిజం బ్రదర్ బాగుంటుంది, మీరు తిన్నారు బ్రదర్ అన్నాడు. నేను చాలాసార్లు తిన్నానండి. ఎన్నిసార్లు తింటాను? కనీసం ఒక 50 సార్లు తిన్నాను అన్నాడు. నేను 200 సార్లు తింటాను. 200 సార్లు తిన్నారా మీరు? తిన్నాను. వద్దులే చాలులే ఆపే నేను పిచ్చి మానేశాను, నాకు తెలిసి టేస్ట్ అన్నాను. ఆ టేస్ట్ తెలిసి కూడా మానేట్టుకుంటే గొప్పలేండి బాబు, మానలేకపోతున్నాను అసలు. అబ్రహాము పిలుపులో సమర్పణలు నీకు ఇష్టమైంది బలిపెడు పెట్టాను. నీకు ఇష్టమైంది చికెన్ అయితే పెట్టాయి, ఇష్టమైంది మటన్ అయితే పెట్టాయి, ఇష్టమైంది బంగారం అయితే పెట్టాయి, ఇష్టమైంది సొప్పులు సోకులు ఎవరైతే పెట్టా బలిపెడు పెట్టు. So what is sacrifice? If you're offering something which you doesn't like, that is not sacrifice. Yes. The very meaning of a sacrifice is it must be something which you love it like anything. Amen. If you leave that for the sake of God, that is sacrifice. నీకు ఇష్టం లేదు, నీకు 100 జతల బట్టలు ఉండి అందులో పాతగా నలిగిపోయిన సొక్క ఎవరికైనా ఇచ్చేసి టుడే ఐ సాక్రిఫైస్ మై వండర్ఫుల్ షర్ట్, నీకు 100 కొనుక్కొని దుర్మార్గం అంటే నువ్వు ఇష్టపడి నచ్చి కొనుక్కొని వస్తున్నావు షర్ట్, ఒక దాని ఒకటి అడిగి ఇచ్చేవా? ఇప్పుడు షర్ట్ కాబట్టి మీరు ఒప్పుకున్నారా లేదా మాంసం కూడా ఒప్పుకుంటారా? మాంసం కాబట్టి ఒప్పుకున్నారా? బంగారం కూడా ఒప్పుకుంటారా? ఏమన్నా ఇస్తాం కానీ సార్ ప్రభుకి నెలకు ఒక 10,000 ఏమన్నా ఇస్తారు కానీ బంగారం అంటే అలాగే సార్. బంగారం వజ్రాలు వెండి దగ్గర చెప్పారు పద నాకు ప్లాటినం. మనం అలాంటప్ప మనుషులు కాదు కాబట్టి సంపాదించడం కాబట్టి డబ్బులు కానీ కొత్త గొప్ప మన మీద మరి పిల్లరావు మరి ఆ విధంగా अरे रे 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 मिनिस्टर ऑफ एग्जीबिशन ये क्या कर रहे हो? हम तो संडे स्कूल पढ़ लिए. When you come to the knowledge of the inner beauty, the beauty of the church. Amen. అసలు వేవ్ లెంగ్త్ అది మారిపోతుంది మొత్తం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చెప్పారా అందరూ? హల్లెలూయా. 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 దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అంటానికి అద్భుతమైన నిదర్శనాలు ఇవన్నీ కూడా. స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. తర్వాత టైం అయిపోతుంది కాబట్టి ముగించేస్తున్నాను. దేవుడు భూలోకానికి వచ్చి ప్రాణం పెట్టి తిరిగి లేచి ఇదంతా చెప్పాను ఇప్పుడు దాకా. నెక్స్ట్ ఏంటి? పరలోకానికి వెళ్ళి తన ఆత్మని ఇచ్చేసాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకని స్వరూపం పోలిక దగ్గర ఆత్మని చెప్పలేదు, ఈ సాల్వేషన్ సీక్రెట్స్ అని చెప్తున్నాను కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను. 5వ పాయింట్ గా తన ఆత్మని ఇచ్చేసాడు. ఆమేన్. హల్లెలూయా. The 5th point is the Lord gave his own spirit to us. ఆమేన్. This is called Holy Spirit. Hallelujah. హల్లెలూయా. దేవుడు ఏమి ఇచ్చాడు మనకి? తన ఆత్మని ఇచ్చాడు. పరిశుద్ధాత్మ వలన ఉపయోగం ఉందా? స్తోత్రం. yes. Is there any advantage from the Holy Spirit God to us? Yes. Simple. కృపా వరాలు అంటే అవన్నీ ఎవరి ద్వారా? ఆత్మ ఫలాలు అంటే అవన్నీ ఎవరి ద్వారా? అసలు పాపలు ఒప్పించేది ఎవరి ద్వారా? సత్యంలో నడిపించేది ఎవరు?
పరిశుద్ధాత్మ. సర్వశిక్షణ తీసుకెళ్ళేది ఎవరు? పరిశుద్ధాత్ముడు. మనల్ని పడిపోకుండా నిలబెట్టేది ఎవరు? పెళ్లి కుమార్తెగా అలంకరించేది ఎవరు? దేవుని రాజ్యం కోసం వాడబడలే చేసేది ఎవరు? దేవుని ఆకలి తీర్చే పండ్లు మనం ఫలింపజేసేది ఎవరు? అసలు పరలోకం తీసుకెళ్లి వేసుకో ముందు నుంచో పెట్టేది ఎవరు? ఇవన్నీ ఎవరు? పరిశుద్ధాత్ముడు. అయితే ఇన్ని ప్రయోజనములు కలిగిన పరిశుద్ధాత్మల గురించి చెప్పేసి పత్రిక అంటుంది, He gave us Holy Spirit God as an advance. భయానా ఓ స్థలం కొన్నాం 10 లక్షలు 50,000 పెట్టాడు అడ్వాన్స్. సింపుల్ లాజిక్ ఏంటంటే ఎనీ డీల్ అడ్వాన్స్ విల్ బి ఎ మినిమం అమౌంట్, ఒరిజినల్ అమౌంట్ విల్ బి రిమైనింగ్ అమౌంట్ విల్ బి వెరీ బిగ్ అమౌంట్. పరిశుద్ధాత్మను మనకి ఇచ్చాడు కదా, అది కేవలం ఒక అడ్వాన్స్ అంట. అక్కడికి వెళ్ళాక ఇంకా చాలా ఉందంట. ఆమేన్. మనము పొందబోవు మహిమ ఏదైతే ఉందో దాంతో పోల్చుకుంటే పరిశుద్ధాత్మ కేవలం అడ్వాన్స్ అంట. ఓ yes. ఒక్కసారి అక్కడికి వెళ్తే, అందుకని ఎన్నెన్నో మేలులు అనుభవించవలసిన నేను ఏమని ఎన్నని వివరించగలను. ఆమేన్. నేను పొందాల్సిన మహిమలు ఎన్నో ఉన్నాయి. What are the blessings, treasures prepared and kept for the believers is uncountable. We cannot measure, we cannot give some value to it. అయితే Holy Spirit God is just as an advance of the total. ఆమేన్. 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 ఇంకెంత మిగిలిందో లెక్కేసుకో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 1 తన స్వరూపం పోలికి ఇచ్చాడు, 2 అన్ని సిద్ధం చేసిన చోటకి తీసుకొచ్చాడు, 3 ఒక కుటుంబాన్ని ఇచ్చాడు, 4 మనము నిత్య మరణములో ఉండకుండా కొన్ని డోర్స్ క్లోజ్ చేశాడు. ఆమేన్. 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 5 తన ఆత్మని ఇచ్చాడు. పరిశుద్ధాత్మను ఇచ్చాడు. ఇక 6 మనల్ని పెళ్లి రాబోతున్నాడు. ఆమేన్. ఇది ఏమన్నా మామూలు విషయమా? 6వ ఆశీర్వాదం ఏంటంటే He is going to marry you. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అది ఏమన్నా చిన్న ఆశీర్వాదమా? స్తోత్రం. You will be the bride. You will be the wife of Jesus Christ. స్తోత్రం. You will be the queen of the holy empire. Amen. కాబట్టి యేసుక్రీస్తుని పెళ్లి చేసుకోవటం అనేది 6వ అత్యద్భుత ఆశీర్వాదం. ఇక 7వది పెళ్లైన తర్వాత అనిత్య రాజ్యాన్ని, నూతన గృహాన్ని, నూతన కిరీటాన్ని, సింహాసనాన్ని ఇస్తున్నాడు. Amen. After getting married with Jesus Christ, God is going to give you heaven. Amen. He is going to give you a beautiful house. Yes. స్తోత్రం. A wonderful throne and crown. Amen. 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 These are the 7 proofs that God is God is loving us. Amen. Hallelujah. అయితే దేవుని ప్రేమ కరెక్టే లేవో ఇవన్నీ ఇప్పుడు ఎందుకు చెప్పాలి మేము? నేను యోహాను 3:16 చెప్పండి చూడకుండా. God so loved the world, He gave His only begotten Son, so that have eternal life. దేవుడు లోకం ఎంతో ప్రేమించిన కాక తన ద్వితీయ కుమారునిగా పుట్టినవన్నది విశ్వాసం చెప్పడం సింపనిత్యమున్నట్లు ఆయనను అనుగ్రహించారు. అయితే ఇది అసంపూర్ణం. ఇది అసంపూర్ణం. యోహాను 3:16 ఎప్పుడు సంపూర్ణమైందో తెలుసా? మొదటి యోహాను 3:16 కలిపితేనే సంపూర్ణమైంది. ఎవరు పట్టించుకోడు. చదవండి మొదటి యోహాను 3:16. ఆయన మన నిమిత్తమును తన ప్రాణమును పెట్టిన గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్ట బద్దులమై ఉన్నాము. దమ్ముంటేనే ఆమేన్ చెప్పాలి. ఆమేన్. ఇది మామూలు విషయం కాదు. ఈ మాటకి ఆమేన్ చెప్పాలంటే దమ్ముండాలి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, అయితే
ప్రేమ ఎట్టిదైనది దీని వలన తెలుసుకొనుచున్నాం. దేని వలన? ఆయన తన ప్రాణం అర్పించను. మనముడు మన సహోదరుల నిమిత్తము ప్రాణము పెట్టబద్దులమై. అవసరమైతే మన సహోదరుల కోసం మనము కూడా ప్రాణము పెడితేనే దేవుని ప్రేమ మనకు అర్థమైందంట. అంతేనా? ఆయన మన కొరకు ప్రాణము పెట్టను. దీనిని బట్టి ప్రేమ ఎట్టిదైనది మనకు తెలియచున్నది. ఇప్పుడు ఏమంటాం మనం? Do you know the love of God? Do you understand the love of God? I'm not yet done, sir. No. Yes, I know the love of God. I have experienced God's love in my life. It's not so beautiful. But the thing is, ప్రేమించిన వాడి కోసం ప్రాణం ఇవ్వడం ప్రేమ లక్షణం కదా. కానీ ఇప్పుడు ఎవరి కోసం ఇవ్వాలంట? మనమును మన సహోదరుల నిమిత్తం. అంటే మన తోటి సహోదరుల కోసం ప్రాణము పెట్టునంతగా మనము క్రియలు చూపించిన ప్రేమ చేస్తేనే మనం క్రైస్తవులు ఉండలేదు. ఏ వాడిలో ఈ ప్రేమ లేదు, వాడు నరహంతకుడు, వాడు నిత్య జీవులు రాశాడు. మరి ఇప్పుడు దేనికైనా లిమిట్ ఉంటుంది కదన్నా. కరెక్ట్గా మీరు చెప్పింది. కానీ అడ్డగోళ్ళకి ఎట్లా ప్రేమిస్తామన్నా? ఇంటికి వస్తే మంచి బిర్యానీ చేసి పెడతాం, చాయ్ ఇచ్చి పంపుతాం కదా. అంతకన్నా ఎక్కువ కూర్చుకునేది ఎక్కడ ఉంది దేవుడితో కదా. ఎంత ప్రేమించాలి మరి? ఇప్పుడు దేవుడు నన్ను ప్రేమించాడు అనేది మీకు అర్థమైందా ఈ 7 మాటల ద్వారా? Could you understand that God loves you so much because it's 7 proofs? Yes. Then what you have to do? John Gospel chapter 15 verse 12. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకడు ప్రేమించవలనంటే నా ఆజ్ఞ. ఇప్పుడు చెప్పండి, ఒకరినొకరు మనం ప్రేమించు. లవ్ వన్ అండ్ అనదర్ అనండి. ఇది అందరికి సింపుల్ గా పలికేస్తుంది సిలకపోలేదు. ఎలా ప్రేమించాలి? అరే నాతో అంత కాదు, నాతో ఇంతే ఇది అట్లా కాదు నాన్న. అదేంటి వాక్యం చెప్తుంది? నేను మిమ్మల్ని ఎలా ప్రేమించాను 7 పాయింట్లు చెప్పాను. మీరు ఈ ఒక్క పాయింట్ కొరకే 7 పాయింట్లు చెప్తా. పరమగీత మధుర ధార చప్పుడు కూడా తక్కదు. మధురమైన ప్రేమ, మరువజాలని ప్రేమ, బలవంతమైన ప్రేమను మనం అనుభవిస్తున్నాం. ఆయన స్వరూపము పోలికనిచ్చాడు, సర్వం సిద్ధం చేసిన చోటుకి తెచ్చాడు, ఆనందకరమైన కుటుంబాన్ని ఇచ్చాడు, శాశ్వతమైన నష్టం కలగకూడదని కొన్ని దూరం చేస్తూ కాపాడుకుంటున్నాడు, ఆత్మనిచ్చాడు, పెళ్లి చేసుకోబోతున్నాడు, తన రాజ్యాన్ని ఇచ్చేస్తాడు. ఈ 7 విషయములు proving that God is loving us. Right? Yes. If that is the love we are enjoying from Jesus Christ into love, we are commanded by the Lord God Almighty to give the same love to the brother. Amen. అంటే సహోదరులకు ఎలా? నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం. అది నిబంధన. అక్కడ మీరు కూడా ప్రేమించండి అంటే నాతో ఇంతే ఇద్దరమైన వల్ల కాదనొచ్చు అంటే ఆ ఆప్షన్ లేదుగా మనకి. నేను నిన్ను ప్రేమించినట్లుగానే ఆయన ఎలా ప్రేమించాడు 7 పాయింట్లు. అలాగే నువ్వు సహోదరుని ప్రేమించాలి. నేను అంటాను, నీ సంఘములో నీ సహోదరులో ప్రతి వాడిని యేసుని ప్రేమించిన 7 పద్ధతుల్లో ప్రేమించాల్సి ఉంటే, నీ తండ్రిని కూడా అట్లా ప్రేమించకపోతే, నీ తల్లిని కూడా ప్రేమించకపోతే, నీ భార్యను కూడా అట్లా ప్రేమించకపోతే, నీ భర్తను కూడా అట్లా ప్రేమించకపోతే ఇంకేం క్రైస్తవుడు నువ్వు? లాస్ట్ అండ్ ఫైనల్ స్టేట్మెంట్ ఫర్ టునైట్. యోహాను సువార్త 5:42. The Gospel of John chapter 5 verse 42. నేను మిమ్మల్ని ఎరుగుదును, దేవుని ప్రేమ మీలో లేదు. అబ్బా, ఎంతకన్నా కఠినమైన పదం ఇంకేముండాలి? I know you doesn't carry the love of God with you. You don't have the love of God. మీలో మనిషి ప్రేమ, భార్య మీద భర్త ప్రేమ ఉంది, భర్త మీద భార్య ప్రేమ, సహోదరుల ప్రేమ, ఇన్ని ప్రేమలు ఉన్నాయి భూమి మీద.
అన్నా చెల్లెల ప్రేమలు, అక్కా తమ్ముల ప్రేమలు కుప్పలు తెప్పలు ఉన్నాయి భూమి మీద. దేవుని ప్రేమ మీ యందు. నేను ఎరుగుతున్నా మీ యందు దేవుని ప్రేమ లేదు. గుండె మీద చేయి పెట్టుకొని నేను దేవుని ప్రేమ కలిగి ఉన్నాను అనే స్థితిలో మనం రావాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సాధారణంగా మనుష్య ప్రేమలు ఉంటాయి, తల్లిదండ్రుల మీద ప్రేమలు ఉంటాయి, బంధుమిత్రుల మీద ప్రేమలు ఉంటాయి, భార్య భర్తల మధ్యలో ప్రేమలు ఉంటాయి, పిల్లల మీద ప్రేమలు ఉంటాయి, స్నేహితుల మీద, నిలవైన వారి మీద ప్రేమలు ఉంటాయి. ప్రభు అనేది అది కాదు, దేవుని ప్రేమ. ఆమేన్. నీకు దేవుడి ప్రేమ 7 రకాలుగా చూపెట్టాను నేను బైబిల్లో. ఈ ప్రేమే మనం సహోదరులకు చూపించాలి. ఆమేన్. ఈ ప్రేమ కలిగి ఉంటేనే దేవుని ప్రేమ కలిగినట్టు. ఈ దేవుని ప్రేమ లేకపోతే నిత్య జీవం లేనట్టే లెక్క. నేను ఎరుగుదును దేవుని ప్రేమ మీ యందు లేదని ఆయన కొండ బద్దలు కొట్టేశాడు. Can you stand and testify before the God in His church that by His grace I have that love of God in my heart? చెప్పగలిగితే నిత్య జీవం, దేవుని ప్రేమలో నిత్య జీవం లేదు. ఆయన ప్రేమ మధురమైనది, ఆయన ప్రేమ మరువజాలది, ఆయన ప్రేమ బలవంతమైనదని దేవుని వాక్యం మనకి బోధిస్తూ ఉండగా, మరిపించే ప్రేమ, మురిపించే ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, బలవంతమైన ప్రేమ ఆయన మనకు ఇన్ని రీతులుగా చూపించున్నప్పుడు అదే ప్రేమ మనము మరల ఇతరులకు చూపాల్సి ఉన్నది. ఆయన కన్ఫామ్ గా చెప్తున్నాడు, నాకు తెలుసురా మీలో దేవుని ప్రేమ లేదు అని కొండ బద్దలు కొట్టేస్తున్నాడు. దేవుని అబద్ధికుని చేయలేం మనం, ఒప్పుకోవాల్సిందే. కానీ ఈ రోజు నాకు నిజంగా సిన్సియర్ గా దేవుని పాదాల మీద పడి, లార్డ్ ఐఎమ్ రియల్లీ సారీ, నేను కూడా కొంతమందిని ప్రేమిస్తున్నాను, కొంతమందిని కోప్పడుతున్నాను, కానీ ప్రేమకు తగిన జీవితం నాకు లేదయ్యా. నువ్వు ఎంత ప్రేమించావంత ఒక దైవజనుడు రాశాడు, ప్రేమించావా నన్నే నీవు ప్రేమకు తగిన జీవితం అడిగాను. పిచ్చోడు అయిపోయిన మేము బా ఏమి రాశాడయ్యా మహానువుడు, ప్రేమించావా నన్నే నీవు ప్రేమకు తగిన జీవితం అడిగి. ఇంకేమనలేదంట. అరే నేను ఇంత ప్రేమించాను కదా, నా ప్రేమకు తగినట్టు బతుకున్నాను, నాకేమక్కర్లేదు. Which is biggest task in everything. So in the word of God, Jesus clearly says that. I know you don't have the love of God. ఆ ప్రేమ లేని స్థితిలో నుంచి దేవుని ప్రేమ కలిగిన స్థితికి మనం రావాలి. ఆమేన్, 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 ఆమేన్. నీ తండ్రి, నీ తల్లి, నీ సహోదరులు, నీ ఆత్మీయ తండ్రి, నీ ఆత్మీయ తల్లి, మీ సహోదరి సహోదరులు, నీ భార్య, నీ భర్త, శరీర ప్రేమ మాత్రమే ఉంటే అన్ని జనులకు నీకు తేడా ఏముంది? సుంకరులు వ్యభిచారాలు చేయుచున్నారు కదా. దైవ ప్రేమ ఉండాలి అక్కడ. Make sure that you have divine love, God's love in every relation that you have in this world. Amen. 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 Hallelujah. Amen. Amen. May the Lord God Almighty fill our hearts with His love. Amen.